ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా ఎలా ఉన్నారు? బాగా ఉన్నారని రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా దినదినము బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. మన జీవితంలో చాలాసార్లు మనం చాలా తెలివిగల వాళ్ళంలే, ఈ పరిస్థితులు నేను హ్యాండిల్ చేయగలను అని మన సొంత తెలివితేటల మీద ఆధారపడతాం. కానీ ఆ పని జరగనప్పుడు మన తెలివితేటలు అన్నీ ఆ, ఆ, అది ఎందుకు పనికిరావని తర్వాత మనం తెలుసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడతామో, ప్రతి చిన్న నిర్ణయాన్ని కూడా ఆయన చేతిలో ఉంచుతామో, మన హృదయాన్ని పూర్తిగా ఆయనకు అప్పగిస్తే ఆయన మనకు సరైన దారిని చూపెడతాడు. దేవుడు ఒకసారి దారి చూపెట్టాడు అనుకోండి, అది చాలా శ్రేష్టంగా ఉంటుంది. అది ఎప్పుడు ఫెయిల్ అవ్వదన్నమాట. కాబట్టి ఇక మీదట మన సొంత తెలివితేటలను వదిలేసి దేవుని మీద పూర్తిగా ఆధారపడడం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, అనుదినము తండ్రి, మీరు మాకు మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు మాకు ఇచ్చే ప్రతి ఆశీర్వాదానికి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నోసార్లు మేము మా సొంత తెలివితేటల మీద ఆధారపడి తీరా పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత నీ దగ్గరికి వచ్చే వాళ్ళంగా ఉన్నాం నాయన. కానీ ఈ రోజు నుంచి మా హృదయమంతా నిన్ను నమ్మడానికి, నీ మీద మేము ఆధారపడి జీవించడానికి మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం తండ్రి. మా జీవితంలో ప్రతి నిర్ణయంలో మీరు మాకు తోడుగా ఉండి మార్గదర్శకుడుగా ఉండమని, మీ చిత్తాన్నే మా ఎడల నెరవేర్చమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబరు చివరిలో ఇవ్వబడింది, +965 94724454. మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.